నువ్వు అడుక్కున్నా సరే తల్లిదండ్రులు లాస్ట్ చూసుకుంటే చాలు. నువ్వు లేక ఎంత బాధ తెలుసు. నువ్వు పుట్టినప్పుడు ఎంత ఆనందపడ్డావు, శైలకు తీసుకున్నప్పుడు తండ్రి తల్లి కళ్ళకి ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ కొడుకు పుట్టిండు, అమ్మాయి పుట్టింది. మనమేమో తిరిగిన అన్ని రోజులు గాలికి తిరుగుడు, ఫ్రెండ్స్ బేకార్ గాలతో తిరుగుడు, ముచ్చట్టు పెట్టుడు, సొల్లు కొట్టుడు. అంతైనాక నిజానికి నువ్వు చదవలేవు కాబట్టి ఫెయిల్ అవుతావు. అప్పుడు టెన్షన్ వస్తావు. సంవత్సరం నుంచి ఏం పడగొట్టి నువ్వు 35 మార్కులు తెచ్చుకునే అంత కూడా చదువుతలేవు. రోజుకు 2 గంటలు చదివితే చాలు 60% వస్తుంది. 2 గంటలు కూడా ఏం చదవాలో చెప్తున్నా. టెస్ట్ పేపర్లు తెచ్చి బట్టి పడితే చాలు. టెస్ట్ పేపర్లలో కూడా ఏం చదవాలో చెప్తున్నా. లాస్ట్ 5 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు బట్టి పడితే చాలు పాస్ అయిపోతుంది. ఆ మాత్రం చేయను. ఫెయిల్ అయిన తర్వాత ఎందుకు ఫీల్ అవుతున్నావు? సంవత్సర కాలం చదవనోడు ఫీల్ అవ్వడానికి కూడా హక్కు లేదు తెలుసా. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ సొసైటీ కూడా చాలా పెద్ద తక్కువ నేను చూస్తున్నా. మళ్ళీ ఎక్కిరిస్తారు వాడిని. మార్కులు వచ్చి ఫెయిల్ అయిండు, పేపర్ల నంబర్ రాలేదు, చరిత్ర అయిపోయింది, అక్కడికి ఆగింది. మనందరం ఆ పర్సన్ కు మోరల్ నింపేందుకు హెల్ప్ చేయాలి కానీ మళ్ళీ ఎక్కిరించకూడదు. ఎంత హర్ట్ అవుతారు తెలుసా.